నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. థాంక్యూ. అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ పై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం. యలమంచిలి మున్సిపాలిటీ ప్రజల ఉత్కంఠకు తెర. చైర్మన్ పీఠం యథాతథం. పిల్లా రమాకుమారికి వ్యతిరేకంగా అవిశ్వాసం నోటీస్ ఇచ్చిన 19 మంది కౌన్సిలర్లు. రమాకుమారి వైసీపీ నుండి బీజేపీలోకి చేరటంతో అవిశ్వాసం ప్రకటించిన వైసీపీ కౌన్సిలర్లు. వీరిలో 8 మంది తిరిగి రమాకుమారికి గూటికి. సమావేశానికి గైరు హాజరైన వైసీపీ కౌన్సిలర్లు. ఫలించిన రమాకుమారి, ఆమె సోదరుడు ఆనంద్ కుమార్ల వ్యూహం. అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు ప్రకటించిన ఆర్డీఓ వివి రమణ. ప్రశాంతంగా ముగిసిన అవిశ్వాస తీర్మానం ఎపిసోడ్. అందరికీ నమస్కారం. ఈరోజు యలమంచిలి మున్సిపాలిటీ సంబంధించి చైర్పర్సన్ శ్రీమతి పిల్లా రమాకుమారి గారికి పై అవిశ్వాస తీర్మానం సంబంధించి ప్రత్యేక సమావేశం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఉదయం 10 గంటలకి షెడ్యూల్ ప్రకారంగా సమావేశం నిర్వహించాం. అయితే మొత్తంగా 26 మంది సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 26 మంది సభ్యులు ఉన్నారు. క్వారం ఏదైతే ఉందో మ్యాండేటరీగా మనకి 17 మంది క్వారం రిక్వైర్మెంట్ ఉంది. అయితే మొదట నిర్వహించిన షెడ్యూల్ ప్రకారంగా 10 గంటలు నిర్వహించిన సమావేశంలో ఎవరు రాలేనందున మళ్ళీ అడ్జర్న్ చేస్తూ 12 గంటలకు మళ్ళీ స్పెషల్ మీటింగ్ మళ్ళీ కన్వీన్ చేశాము. అయితే 12 గంటలకు సంబంధించి ప్రత్యేక సమావేశంలో కూడా ఎవరు రానందున, క్వారం లేనందున ఏదైతే అవిశ్వాసం సంబంధించిన నోటీస్ ఏదైతే ఇచ్చారో అది వీగిపోయిందిగా ధృవీకరిస్తూ ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి నోటీస్ ల్యాప్స్ అవుతుందని తెలియజేస్తూ సమావేశం ముగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సమావేశం మళ్ళీ వాయిదా పడుతున్నట్టే సార్, లేదంటే నోటీస్ ఆల్రెడీ ల్యాప్స్ అయిపోయింది కాబట్టి సమావేశం ముగిస్తున్నాం ఇంటర్తో. Please subscribe our channel AP Power News.